హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు మనం మన ఛానల్లో జీరా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ జీరా ఫ్రైడ్ రైస్ని బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం జీరా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నూనె లేదంటే నెయ్యి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, చాట్ మసాలా, కొత్తిమీర, పుదీనా. ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత దీనిలో మనం ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు మనం చాట్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ అండి, స్కిప్ చేయొచ్చు. తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం కారం యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా మనం లాస్ట్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ జీరా ఫ్రైడ్ రైస్ని స్టూడెంట్స్, బ్యాచిలర్స్ ఎవరైనా సరే 5 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జీలకర్ర పొడిని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడి అయితే ఈ ఫ్రైడ్ రైస్ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పాన్లో జీలకర్ర ఆయిల్ లేకుండా దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టేసి ఆ పొడి వాడుకొని చేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి తిప్పి దింపేసుకోవచ్చండి. మనకి టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు కానీ, అలాగే రైస్ మిగిలిపోయినప్పుడు కానీ దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా ఈజీగా జీరా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం గార్నిష్ కోసం జీడిపప్పు తీసుకున్నాను, అలాగే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, నేను ఇక్కడ గార్నిష్ కోసమే తీసుకున్నాను. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు.